ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. In the precious name of the Lord Jesus Christ, on behalf of Hosanna Ministries, I convey my heartfelt greetings to you all. ప్రభు కృపను బట్టి నేటి వరకు మనం సజీవులమై నిలిచాము. ఆయన నేటి వరకు మనల్ని ఆయన కౌగిలిలో భద్రపరిచినందున We are alive today by the Lord's grace because He has kept us safe in His embrace until this day. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి జీవిత గాథని మనం వివరంగా తెలుసుకుని అందులోని సత్యాన్ని గ్రహిద్దాం. Today, let us look at a beautiful life story from the Holy Scriptures and understand the truth within it. పాత నిబంధన భక్తుడైనటువంటి అబ్రహామును గూర్చి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. We keep learning about Abraham from the Old Testament. ఈ పూట మనం అబ్రహాము జీవితంలో ఒక చక్కటి అనుభవాన్ని విశ్లేషించగలిగితే, Now, if we can analyze a beautiful experience today from Abraham's life, అబ్రహాము Abraham, తన జీవిత అనుభవాలలో in his life experiences, దేవునితో ఆయనకున్న అనుబంధం his bond with God, ఎలా పటిష్టం చేసుకున్నాడు, how he strengthened ఎలా it, దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు అనేది ఈ పూట మనం ధ్యానించాలి. how he maintained that bond is what we should meditate on today. మనకు దేవుడు అనంటే ఒక అవగాహన ఉంటుంది. అవసరమైనప్పుడు అక్కడొచ్చినప్పుడు ఆయన యొద్దకు మనం వెళ్ళి విన్నపించుకోవాలి, దైవ సహాయాన్ని పొందుకోవాలి అనేది మనకున్న అవగాహన. We usually understand God as someone we approach in times of need or trouble, seeking his help through prayer. కానీ అబ్రహాం జీవితంలో అలా కాకుండా దేవునితో ఒక స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకునే వ్యక్తిగా మనకు అబ్రహాం కనిపిస్తాడు. But in Abraham's life, it was not like that. We see him as a person who built a relationship of friendship with God. సర్వసాధారణంగా మనకు Generally, we maintain friendship అధికారులతోనూ with officials, సన్నిహితులతోనూ close associates, నచ్చి మెచ్చిన వాళ్ళతో స్నేహ బంధాలు ఉంటాయి. and people we like. ఈ స్నేహితులతో మనం సంతోషంగా సాగి వెళుతుంటాము. మనలో ఉన్న అనుబంధాన్ని బట్టి అన్ని విషయాలు మనం వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. We happily move forward with these friends, and because of our bond, share everything with them. నేను ఒకరోజు ఒక ఆటో వెనుక ఒక వాక్యాన్ని ఆ ఆటో అతను రాసుంటే చూశాను. One day, I saw a sentence written on the back of an auto. అతను ఏమని రాశాడంటే, He wrote, ఏ షిప్ అయినా మునిగిపోతుంది కానీ ఫ్రెండ్షిప్ మునగదు అని రాసి పెట్టాడు. any ship can sink, but friendship will never sink, he wrote. అంటే ఈ స్నేహ సంబంధం అంత ఘనమైనది అనేది అతని భావన. Meaning, his thought was that the relationship of friendship is that great. నిజమే, మనం కూడా అనేక మందితో ప్రాణాధికంగా ప్రేమించిన వ్యక్తులతో స్నేహ సంబంధాన్ని కలిగి ఉంటాం. True, we also share close friendship with many people, especially those we love more than life itself. కానీ సాక్షాత్తు దేవునితో ఈ అనుబంధం కలిగి ఉండడం అనేది విశేషమండి. But having this bond with God himself is extraordinary. స్నేహితులతో మనం ఏమి దాచుకోము. We don't hide anything from friends. స్నేహితుల దగ్గర మనం అరమర లేకుండా మాట్లాడతాం. We speak openly and without any hesitation with our friends. హృదయం తెరిచి వారితో ముచ్చటిస్తాము. We open our hearts and talk freely with them. ప్రాణంతో హత్తుకొనినట్లుగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. We behave as if we are holding them close to our very soul. మరి ఈ అనుభవాలన్నీ దేవునితో కలిగి ఉండడం అనేది విశేషమే కదా. Then experiencing all this with God is extraordinary, isn't it? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. See, I'll read a verse from the Bible for you. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదివితే, Isaiah chapter 41, if we read the verse 8, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. But you, Israel, my servant, Jacob, whom I have chosen, you descendants of Abraham, my friend. చూడండి, ఈ వాక్య భాగంలో See, in this verse, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు చెప్తున్నాడండి. God says, you descendants of Abraham, my friend.
మరి ఈ దేవునితో ఉన్న ఆ సన్నిహిత సంబంధం ఎంత మధురమైనది అనేది మనం గుర్తించాలి. And so we must recognize how sweet this intimate relationship with God truly is. ఆ దేవునితో స్నేహ సంబంధం కలిగిన అనుభవాలు ఎలాంటివి అనేది అబ్రహాము జీవితంలో మనం చూస్తే, If we look at the life of Abraham, who shared this bond of friendship with God, స్నేహము అనేది ఏదో మాటలతో చెప్పుకునేది కాదండి, ఒక గొప్ప నమ్మిక. friendship is not just something expressed in words, it's a trust. ఒకరి ఎడల ఒకరికి కలిగే నమ్మిక. It's the mutual trust that grows between one another. ఇతడు నా ప్రాణ స్నేహితుడు, ఇతనికి నా మీద అభిమానం ఉంది, ఇతని వలన నాకు కీడు కలగదు, నన్ను ప్రేమిస్తున్న వ్యక్తి ఇతను అనేది ఒక నమ్మికతో కూడిందండి. He is my closest friend. I have trust in him. He will never harm me and is a person who loves me. This assurance is entirely built on trust. ఒకరి ఎడల ఒకరికి నమ్మికే లేకపోతే అసలు స్నేహం అనే పదానికి అర్థమే లేదు. If there is no mutual trust between one another, then friendship has no meaning at all. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం జీవితంలో మనం చూస్తే, And that's why if we look at Abraham's life, గలతి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. in Galatians chapter 3 verse 6 it is written this way. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిను. So also Abraham believed God and it was credited to him as righteousness. చూడండి, దేవునిని నమ్మిన ఒక స్నేహబంధం, See, a bond of friendship built on faith in God. ఈ నమ్మిక ఏం చేస్తుంది? What does this trust do? స్థిరత్వాన్ని కలుగు చేస్తుంది. It establishes stability. ఆపదలు వచ్చిన, Even when dangers come ఆవేదనలు కలిగిన, or sorrows overwhelm us ఇబ్బందులు కలిగిన, and troubles surround us, నష్టమే కలిగిన, and even when loss occurs, ఎలాంటి కష్ట పరిస్థితులే వాటిల్లినప్పటికీ no matter what difficult or complex situations arise, స్థిరంగా ఉండగలిగినటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తుంది ఈ నమ్మిక. this trust grants us the opportunity to remain stable. మరి మనం ఎలాంటి అనుభవం కలిగిన వారమైతే ఇలాంటి స్థిరత్వాన్ని మనం కలిగి ఉన్నామనేది ఒక ప్రశ్న కదా. But the question is, what kind of experience must we have to possess this kind of stability? మేలు కలిగినప్పుడు మనం ఆయనతో ఉంటాము, We stay with him when good things happen. ఆశీర్వాదం కలిగినప్పుడు మనం ఆయనతో అడుగులు వేస్తాము, We walk alongside him when blessings come. సమృద్ధితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయనతో మనకు చెలిమి కలిగి ఉంటుంది. We share a friendship with him when we live in fellowship with abundance. కానీ ఏదైనా కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ అనుబంధాన్ని మనం కాచుకోగలిగిన వారమై ఉన్నామా, లేకపోతే నమ్మికను కోల్పోయి ఆయనకు దూరం అయిపోతున్నామా అనేది మన మనస్సాక్షి సాక్ష్యం చెప్పాలి. But when a difficult situation arises, are we able to guard this bond, or does our trust collapse, causing us to drift apart from him? Our own conscience must bear witness to this. అందుకే యేసయ్య పేతురుతో చెప్పాడు, That's why Jesus said to Peter, పేతురు, సాతాను నిన్ను జల్లెడలో జల్లించడానికి వస్తున్నాడు. Peter, Satan is coming to sift you like wheat. నీకు శోధన కలగబోతుంది, You're about to face a trial. నీకు శ్రమ రాబోతుంది, You're about to face suffering. నీవు జల్లెడలో జల్లించబడినట్లుగా సందిగ్ధాల మధ్య నిలిచే పరిస్థితులు రాబోతున్నాయి. You're going to face situations where you stand in the midst of critical crisis as if being sifted in a sieve. నీ నమ్మికను కోల్పోకుండా కాచుకోనమన్నాడు. He told him to guard his trust without losing it. ఇంకో మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే, Another precious word is, నీ కొరకు నేను వేడుకుంటున్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. I'm pleading for you, I'm praying for you. అంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ శోధన కాలంలో ఆయన నన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు, విమోచిస్తాడు, రక్షిస్తాడు అనే నమ్మిక నీకుంటే చాలు. ఎంతటి శోధనైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నేను నిన్ను ఆదుకుంటాను అనేది కదా దీని భావన.
Doesn't this mean that during difficult situations, during the time of trial, it is enough if you have the trust that He will deliver you, rescue you, redeem you, and save you? This means that no matter how great and difficult the situation is, I will support you. కనుక ఆ నమ్మికను కలిగిన వారమే అయితే ఆ స్నేహ బంధము యొక్క దీవెనను మనం పొందుకోగలుగుతాం. And so if we are the people who hold that trust, we'll be able to receive the blessings of the bond of that friendship. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, మరి ఈరోజు దేవునితో మనం ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నాం? what kind of bond do we have today? ఏదో కొంతకాలం ఆయన వెంబడించి ఆ తర్వాత దూరమైపోవడమా? Is it following Him for a short while and distancing ourselves? అన్ని అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటే ఆయన స్తుతించి ఆ తర్వాత మానుకోవడమా? We praise if everything is favorable and just stop after that. లేక ఎలాంటి పరిస్థితులలోనైనా ఆయన చేతిని పట్టుకొని ఆయనను స్నేహించి ఆయనతో స్నేహబంధం కలిగిన వారమై ఆయన యొక్క ఆదరాభిమానాలు పొందుకుంటూ ఆయనలో లీనమై దీవించబడడం అనేది మనం విమర్శించుకోవాలి. Or no matter what the situations are, holding His hand, loving Him, remaining as those who share a bond of friendship with Him, receiving His affection and care, being blessed by, completely absorbed in Him, we must examine ourselves. రెండవది మరొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Secondly, I'll also remind you another small thing. అబ్రహాము దేవుని ప్రత్యక్షతను కలిగినవాడు. Abraham was a man who received the revelation of God. దేవుడు ఒక రోజున అబ్రహాముతో చెప్పాడు, నీవు నీ స్వజనులను స్వదేశాన్ని నీ తండ్రిని విడిచిపెట్టి రమ్మని చెప్పాడు. One day God told Abraham, leave your country, your people and your father's household. ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతామండి. We read these words in Genesis chapter 12. చూడండి, ఏ వ్యక్తి అయినా దేనినైనా విడవాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఆలోచిస్తాడు. Look, whenever any person has to leave something behind, they think a little. ఎందుకు విడవాలి? Why should I leave it? విడిస్తే ఏం జరుగుతుంది? What will happen if I ఆ తర్వాత do? ఏం కలుగుతుంది? What will come after that? దీని వలన ప్రయోజనం ఏంటి? What is the benefit of this? దీని వలన మనకు కలిగే అనర్థాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ ఆలోచిస్తారండి. What are the adverse effects we'll face from this? People think about all these things. కానీ విశేషమైన సంగతి ఏంటంటే అబ్రహాము అలా ఆలోచించినట్లేదు. But the remarkable thing is that Abraham did not seem to think this way. దేవుడు ఎప్పుడైతే ఆయన్ని విడిచి రమ్మన్నాడో వెంటనే ఆయన బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలనో తెలియకుండానే బయలుదేరిన వ్యక్తిగా కనిపిస్తాడు. The moment God asked him to leave and come, he departed immediately, appearing as a person who set out without even knowing where he was supposed to go. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. Beloved, think about it for a ఎంత moment. స్నేహ సంబంధాన్ని కలిగి ఉండకపోతే తనకు కలిగిన దానిని విడిచిపెడతాడండి. How deep a friendship must one share to leave behind everything he possessed? ఈరోజు మనం కొన్ని చిన్న చిన్న విషయాలు విడిచిపెట్టడానికి మనం సమ్మతించం. Today we don't agree to leave behind small minor things. ఒక ప్రార్థనా మందిరానికి ఒక కుటుంబం వాళ్ళు వస్తుండేవాళ్ళట. There was a family that used to visit the church. వాళ్ళు కొత్తగా వెళుతున్నారు, కొత్తగా ఆ మందిరానికి పరిచయం అయ్యారు. They were new to it and had been recently introduced to their congregation. ఆ మందిరంలో ఒక కట్టుబాటు అదేంటంటే ప్రార్థన మందిరంలోకి వచ్చేటప్పుడు కాళ్ళ జోళ్ళు చెప్పులు బయట విడిచేసి మందిరంలోకి రావాలి. There was a rule there, when entering one must leave their footwear outside and then come in. అది మంచి పద్ధతే, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాం గనుక పరిశుద్ధంగా దేవుని మందిరం ఉండాలి గనుక ఆ చెప్పులు బయట విడిచేసి రావడం మంచి పద్ధతే. అది That's a good practice because we are in the presence of God, and since the house of God must remain holy, leaving footwear is a good practice. అందరూ అలాగే పాటిస్తారు. Everyone followed it. ఈ కుటుంబం వాళ్ళు మాత్రమే వాళ్ళు మందిరంలోనికి వెళ్ళేటప్పుడు చెప్పులతోనే వెళ్తారు, ఆ చెప్పులు వేసుకొని కూర్చుంటున్నారు. However, this family alone would go inside with their footwear on and sit with them too. అది ప్రక్కన వాళ్ళకి కొంచెం అభ్యంతరకరమైంది. This became a bit of an objection to the people around. దైవజనుడు పాస్టర్ గారు వాళ్ళని పిలిపించి, ఏమండి మీరు ఇట్లా చెప్పులు వేసుకుని లోపలికి రావడం కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది,
ఆ చెప్పులు కొంచెం బయట విడిచేసారండి అని చెప్పాడట. The man of God, the pastor, called them and said, "Sir, it's a bit inappropriate for you to come inside wearing footwear like this. Please leave them out and come in." ఆశ్చర్యమైన సంగతి చెప్పనా? Shall I tell you one shocking thing? దానికి వాళ్ళు అసలు ఆ మందిరానికి వెళ్ళడమే మానేశారంటే. Because of that, they stopped going to the church at all. వాళ్ళకి ఆ మందిరంలో వివరించబడే వాక్యం బాగా నచ్చుతుంది. They like the message preached in that church. ఆ మందిరంలో ఉండే కార్యక్రమాలన్నీ చక్కగా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. All the programs there are blessed. వాళ్ళ కొరకు ప్రార్థనలు చేసే మందిరమే. It was a church that prayed for them. వాళ్ళని అన్ని విషయాలలో పరామర్శించే సేవకుడే. The servant of God took care of them in all matters. వాళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి కానీ Everything was fine there. ఇది ఒక్కటి నచ్చలేదంటండి. But they disliked this one thing. ఏంటది? What was it? దేవుని మందిరం లోపలికి వచ్చేటప్పుడు ఆ చెప్పులు బయట విడిచి రమ్మనడం వాళ్ళకి నచ్చలేదట. They didn't like being asked to leave their footwear outside when coming into the house of God. ప్రియులారా, మీరు ఆలోచించండి. Beloved, consider this. చెప్పులు బయట విడిచి రావడానికే వాళ్ళకి అంత కష్టమైపోతే If it was so difficult for them to just leave their footwear outside, మరి అబ్రహాము తండ్రింటిని, స్వజనాన్ని, స్వదేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టేశాడే. think about Abraham, who left his father's house, his people and his country and అది everything. ఎంత ఘనమైనది, How glorious was that? ఇది ఎంత అల్పమైనది. And how trivial is this? ఇప్పుడు మరలా వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు వేసుకుని వెళ్తారు కదా. After all, when leaving, they wear those shoes back home, ఆ wouldn't they? చెప్పులు మాకు ఇచ్చేసేయండి, లేకపోతే ఎవరికో ఇచ్చేయమని చెప్పలేదు కదా. They weren't asked to surrender their footwear and give it away to someone. అయ్యో, దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలి. Oh, the house of God must remain holy. మనం బయట ఎక్కడో తిరిగి వస్తున్నాము, అదే చెప్పులతో లోపలికి వస్తే బాగోదు. We wander around all sorts of places and return coming inside with the same footwear won't be right. ఇప్పుడు మన ఇంట్లోకి మనం వెళతాము, Now we enter our homes. బయట తిరిగి వచ్చి చెప్పులన్నీ బయట పెట్టేస్తామా, అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతామా? Do we leave the shoes out at the entrance or do we enter the bedroom straight? మరి మన ఇంట్లేమో అంత శుభ్రంగా ఉండాలి. If our own house needs to be that clean, దేవుని ఆలయం మరి అలాగ ఉండకూడదా, శుభ్రంగా ఉండకూడదా? shouldn't the temple of God be clean also? అల్పమైన వాటిని విడిచిపెట్టడానికి అంత ఆవేశపడిపోతున్నామే. We become so furious leaving behind trivial మరి things. అబ్రహాం సమస్తాన్ని విడిచిపెట్టేశాడట. It is written that Abraham left everything అది behind. స్నేహ సంబంధం. That is friendship. ఆ స్నేహ సంబంధంలో సమస్తాన్ని విడవడానికి కూడా సంశయించరు. In that friendship, one does not hesitate even to leave behind everything. మోషేను కూడా మనం చదువుతాము. We also read about Moses. దేవునితో స్నేహం చేసిన వాడు, He was one who befriended God. స్నేహితుడు మాట్లాడినట్లుగా మోషే దేవునితో మాట్లాడేవాడు. Moses used to speak with God just as a friend speaks to a friend. ఆ స్నేహ సంబంధంలో మీరు చూడండి. Look at that bond of friendship. ఐగుప్తులో ఉన్న సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన మోషే, Moses, who possessed mastery in all the wisdom of Egypt, ఐగుప్తులో సకల సుఖభోగాల్ని విడిచిపెట్టేశాడు. left behind all the luxuries and pleasures of Egypt. ఐగుప్తులో ఉన్న తనకున్న ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టాడు. He gave up the high position he held in Egypt. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదట. He refused to be called the son of Pharaoh's daughter. అల్పకాలము పాపభోగము అనుభవించడానికి ఇష్టపడలేదట. He did not choose to enjoy the fleeting pleasures of sin. దేవుని ప్రజలతో శ్రమైన పర్లేదని ఐగుప్తుని విడిచి వెళ్ళెను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. We read in the Holy Scriptures that he chose to suffer affliction with the people of God rather than enjoy Egypt, and so he left it behind. ప్రియమైన సహోదరులారా, My dear brothers and sisters, రెండు విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. I've highlighted two things to you. స్నేహ సంబంధంలో In a friendship, నమ్మిక అనేది కనిపిస్తుంది. trust is manifested. స్నేహ సంబంధంలో In a friendship, విడిచే అనుభవం కనిపిస్తుంది. the experience of letting go is manifested. ఒకరోజు దేవుడు అబ్రహాముతో, One day God said to Abraham, నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు అర్పణగా అర్పించమన్నాడు. offer your only son whom you love dearly as a sacrifice to me. ఆ అర్పణను అర్పించడంలో కూడా వెనుక తిరిగి చూడలేదండి. Even in offering that sacrifice, he did not look back. ఎందుకంటే Because వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం అలాంటిది. such was the bond of friendship between them. నీవు అమితముగా ప్రేమించే నీ ఒక్కొక్క కుమారుణ్ణి నాకు అర్పించమన్నప్పుడు, When asked to sacrifice his only son whom he loved intensely, ఉదయమునే లేచి
He woke up early in the morning, కత్తె కట్టెలు నిప్పు తీసుకొని పని వాళ్ళతో కూడా కలిసి వెళ్ళిపోయాడండి. took the wood and the fire and set off with his servants. బలి అర్పించడానికి బలిపీఠమును కట్టి బలిపీఠం మీద తన కుమారుని పెట్టి అర్పించే ఆ అబ్రహాము కత్తి పైకెత్తేశాడు. దేవుడే ఆయన అంగీకరించాడు. To offer that sacrifice, he built an altar, placed his son upon it, and raised the knife to sacrifice him. God himself accepted his heart. ఈ మూడు అనుభవాల్లో In all these three experiences, ఆ స్నేహ సంబంధం మనకు కనబడుతున్నప్పుడు when that friendship is visible to us, మనం ఎలాగ దేవునితో అనుబంధం కలిగి ఉన్నామనేది మనం విమర్శించుకోవాలి. we must examine ourselves regarding how we maintain our bond with God. అబ్రహాము దేవునితో స్నేహం చేసినవాడు. Abraham was man who befriended ఆ God. స్నేహ సంబంధాన్ని పటిష్టం చేసుకున్నవాడు. He was the one who strengthened that relationship of friendship. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. That is why Abraham was transformed into the father of all ఆశిద్దామా believers. అలాంటి అనుభవాల్ని, Let us desire such experiences. ప్రార్థిద్దామా ఇలాంటి అనుభవాల కొరకు. Let us pray for such experiences. తలల వంచి కళ్ళు మూయండి. Bow your heads and close your eyes. జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Jesus, the author of life, I praise you. ఆనాడు అబ్రహాము కదా మీతో స్నేహం చేసినట్లు, Just as Abraham shared a friendship with you in those అలాంటి days, ఆధ్యాత్మికమైన అనుభవాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. grant us your grace to possess such spiritual experience. నమ్మిక కలిగిన వారమై May we be people of trust. దేనినైనా మీ కొరకు విడువగలిగిన వారమై, May we be those who can leave anything behind for your sake. ఓ సమర్పణ కలిగిన విశాలమైన హృదయం కలిగిన వారమై, Grant us a generous heart filled with surrender. మీతో ఈ అనుబంధం కలిగి ఉండడానికి కృప చూపించమని Help us to maintain this bond with you. ఆనాడు అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా మీ యొద్ద మేము దీవెనలు పొందుకోవడానికి కృప చూపించమని, Just as Abraham was blessed in those days, grant us the grace to receive blessings from you, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ surrendering each one of us to your hands. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. I pray and ask these things in the name of Jesus, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆయన కృప మీకు సదాకాలం తోడై ఉండుగాక. May the Lord bless you and keep you. May his grace be with you always. ఆమేన్. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.